హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ టీపీఎంఐ ఐషో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ వ్లాగ్ వచ్చేసి ఇంకా సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసినటువంటి వీడియో అనమాట ఇది వచ్చేసి. సో అంటే సాటర్డే వచ్చిందంటే నాకు చాలా చాలా వర్క్ ఉంటుంది. అండ్ నాకు ఇష్టమైన డే కూడా సాటర్డే అండ్ థర్స్డే అనమాట. ఈ 2 days నాకు చాలా ఇష్టమైనవి. అండ్ ఇక్కడ సాటర్డే అంటే ఇంకా కొంచెం ఎక్కువ అనమాట. చాలా ఇష్టం ఆ డే. ఎంత కష్టమైనా సరే ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేసేసుకొని ఆ రోజు మంచిగా పూజ చేసుకుంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉంటుంది. అండ్ నాకు మనసు కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ అండి, మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా బీరకాయ అండ్ చపాతీ చేస్తూ ఉన్నాను అనమాట. మార్నింగ్ నుంచి ఇంకా స్టార్ట్ చేశానండి ఈరోజైతే. అండ్ చాలా డేస్ అయిందనమాట మన ఛానల్లో ఇలాంటి ఫుల్ డే వ్లాగ్ పెట్టక అసలు చాలా చాలా డేస్ అయిపోయిందనమాట. ఫుల్ డే వ్లాగు పెట్టలేదు. ఇంకా ఈరోజైతే ఇంకా పెట్టేస్తున్నానండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మీతో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఏంటంటే మన ఛానల్ వచ్చేసి ఆఫ్ మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట. అంటే 3 months బ్యాకే నాకు ఆఫ్ మానిటైజేషన్ అయిపోయింది. అంటే హాఫ్ మానిటైజేషన్ అంటే మనకు 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ వస్తే ఆఫ్ మానిటైజేషన్. అది నాకు కంప్లీట్ అయిపోయి 3-4 months అవుతుందండి. సో ఆఫ్ మానిటైజేషన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఒకవేళ లైవ్ చేసామనుకోండి, ఆ లైవ్లో ఎవరైనా మనకు సూపర్ చాట్ కానీ మెంబర్షిప్ కానీ అలా సూపర్ స్టిక్కర్స్ అలా వేస్తారు కదా. అలా వేస్తే అమౌంట్ అయితే మనకు డాలర్స్ రూపంలో యాడ్ అవుతుంది. అది అంతవరకు యూజ్ అవుతుంది అనమాట ఆఫ్ మానిటైజేషన్ అనేది. ఇంకా నాకు ఫుల్ మానిటైజేషన్ అంటే 4000 వాచ్ అవర్స్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ అయితే మనకు ఫుల్ వాచ్ అవర్స్ అయిపోతుంది అండ్ ఫుల్ మానిటైజేషన్ కూడా అవుతుంది. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నాకు మిగిలింది కేవలం 1Kకి దగ్గరలోనే ఉన్నానమాట. సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలండి. ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఒక్క విషయం మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే 4000 కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ 4000 వాచ్ అవర్స్కి కొంతమంది సంవత్సరాలు యూట్యూబ్ చేసినప్పుడు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ కావు. కానీ నా లక్ ఏంటంటే 1 year లోపే నాకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఆఫ్ మానిటైజేషన్ 3 months బ్యాకే అయిపోయింది. అండ్ లక్ అనమాట. సో నా బ్యాడ్ లక్ ఏంటంటే అందరికీ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అవుతారనమాట 1K. నాకు వాచ్ అవర్స్ ఫస్ట్ అయిపోయాయి. సో కాబట్టి మీ నుంచి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అబ్బా. ఇంకా ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట. సో అందుకోసమే చెప్పేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా సాటర్డే మార్నింగ్ కదా. సో ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసి తర్వాత పనులన్నీ కూడా చేసుకుందాం అనేసి అయితే ఫస్ట్ టిఫిన్ కోసం అయితే ఇంకా రెడీ చేస్తూ ఉన్నానండి. ఇది వచ్చేసి బీరకాయ పైన పొట్టంతా కూడా తీసేసుకొని చిన్న చిన్నగా ముక్కలన్నీ కూడా కట్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. బట్ నాకు చాలా అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు, ఎక్కువగా తినమన్నమాట. ఎప్పుడో ఒక 2 monthsకి అలా అయితే తింటామన్నమాట. ఎప్పుడు తినాలంటే అసలు నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా మా ఇంట్లో కూడా తినరనమాట. ఇంకా అందుకోసమే ఇది చేసి చాలా రోజులు అయ్యింది. ఇంకా ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే చాలా వర్క్ ఉందండి ఈరోజు అయితే. ఫుల్ ఆ వర్క్ అంతా కూడా ఏమేమి చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనేసి అయితే. సాటి ఆడదాని బాధ సాటి ఆడవాళ్ళకే తెలుసు, ఎవరికైనా సరే. ఇంకా నా బాధ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది మనకు లేడీసే చూస్తారు. ఇలాంటి అంటే డే వ్లాగ్స్, లైఫ్ స్టైల్, హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్స్ కానీ హౌస్ వైఫ్ వీడియోస్ కానీ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ మోతాదులో లేడీసే చూస్తారు. కాబట్టి నా బాధ మీకు అర్థం అవుతుంది అనుకుంటాను అనమాట. అంటారు కదా, ఒక్క ఆడదాని బాధ ఒక ఆడదానికే తెలుసు అని. ఈ వీడియోస్ వెనుక నాకు ఎంత కష్టమో, ఎంత స్ట్రెస్, ఎంత బాధ ఉంటుందో మనకు యూట్యూబ్ చేసే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. అండ్ చూసే వాళ్ళకు కూడా కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో ప్లీజ్ అందుకే అండి రిక్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. నా బాధ మీరు కూడా ఒకసారి ఆడదాని బాధ మీరు అర్థం చేసుకుంటారనేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి, అసలు చాలా కష్టపడాలి దీని వెనుక. సో మనకు వ్లాగ్స్ ద్వారా మనము ఎర్న్ చేసుకోవాలంటే మాత్రం చాలా 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 కష్టము. ఒకవేళ లేదు వేరే మనకు ఈ వ్లాగ్స్ మనకు సెట్ కావు కానీ లైవ్స్ అలా చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకైతే లైవ్ అయితే చేస్తారు, బట్ మనకు ఆ లైవ్ చేయడం సెట్ కాదు. అండ్ నన్ను చాలామంది అంటున్నారు సబ్స్క్రైబర్స్ లైవ్ చేస్తేనే వస్తారు అనేసి అయితే చాలామంది అంటున్నారు నాకు కూడా. బట్ చూడాలి, నాకు 1K వచ్చేంత వరకు అట్లీస్ట్ ఒక 1/2 hour 1 hour అయినా లైవ్
చేయడానికైతే ట్రై చేస్తాము అనుకుంటున్నాను, కానీ నాకు పెద్దగా అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. నాకు తెలిసిన వాళ్ళు మా సిస్టరు మా వాళ్ళు కూడా చెప్తున్నారు, సో లైవ్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు, చెయ్యి, ఇంకా ఎందుకు వాచ్ అవర్స్ కూడా అన్నీ అయిపోయినాయి కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు అనేసి అయితే అంటున్నారనమాట. ఎందుకు అంటే మనకు వాచ్ అవర్స్ అయిపోయాయి అండ్ మానిటైజేషన్ అయ్యాయనుకో ఈ చూసే వ్యూస్కైనా సరే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వీడియోస్ పెట్టి కూడా వేస్టే అనిపిస్తుంది, ఎందుకంటే నాకు వాచ్ అవర్స్తో అవసరం లేదనమాట, ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి కాబట్టి. సో ఇంకా లైవ్స్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు, నాకు నచ్చదన్నమాట. ఎందుకంటే నా వీడియోస్ ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే చూడాలి అండ్ లేడీస్ ఎక్కువగా చూడాలి. అండ్ ఎందుకంటే నాకు లేడీస్ చూస్తే ఏంటి అంటే మన వల్ల వాళ్ళు కూడా చేంజ్ అవుతారు, ఇలా చేసుకోవాలి మనం కూడా, ఇలాగ ఉండాలి అలా ఉండాలి అని మన నుంచి ఒకరు మోటివేషన్ అవుతారు అనే ఉద్దేశంతో నేను అలా అంటున్నాను అంతే. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదనమాట. ఎవరు ఎలా అంటే కొంతమంది లైఫ్స్ ఎక్కువగా అలవాటు పడిపోయి ఉంటారు, వాళ్ళకి అదే బెస్ట్ అనిపిస్తుంది. నాకు మాత్రం ఇదే బెస్ట్ అంటే బెస్ట్ అనే కాదు, నాకు ఇలాగే ఇష్టం అనమాట. ఇంకా లైవ్లో అంతంతసేపు మనం కూర్చోలేము, మనకు అంత ఓపిక కూడా లేదు. సో నాకు ఇలాగే వెళ్ళాలి అనుకున్నాను, అంటే వ్లాగ్స్ నుంచి నాకు రావాలి అనుకున్నాను. బట్ చూస్తాను, ఒకవేళ నాకు సబ్స్క్రైబర్స్ నాకు అవసరం చాలా ఇప్పుడు అనుకుంటే మాత్రం ఎప్పుడో నాకు వీలైనప్పుడు లైవ్ చూస్తాను. నాకు అంత ఓపిక ఉందో లేదో తెలియదు, కానీ బట్ ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా చూసారు కదా, ఫ్రై అయితే చేసేసానండి. ఆనియన్స్ అండ్ తర్వాత టొమాటో అన్నీ కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసేసాను. ఇక్కడైతే ఇంకా చపాతీ కూడా అంతా కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. చపాతీ చేయడం నాకు కొంచెం కష్టమే, కానీ ఎక్కువగా చపాతీనే చేస్తామన్నమాట ఇంట్లో, ఎందుకంటే మా బాబుకి చాలా ఫేవరెట్ అండి చపాతీ. ఇంకా ఏది టిఫిన్ ఏం కావాలంటే ఇంకా చపాతీ అనే వేస్తాడనమాట. ఇంకా అందుకోసం ఇంకా సాటర్డే కదా ఎలాగో ఇంట్లోనే ఉంటారు, ఇంకా అనేసి అయితే ఇంకా అంటే సెకండ్ సాటర్డే కదా, సో అందుకోసం బాబుకి మా హస్బెండ్కి అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా వేడివేడిగా చపాతీలు చేసి పెడితే మంచిగా తింటారు అనేసి అయితే ఇంకా అందులోకి బీరకాయ ఫ్రై అయితే చేసేసాను అనమాట. ఇక్కడైతే ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా బట్టలు అన్నీ కూడా మిషన్కి అయితే వేస్తూ ఉన్నాను అనమాట. చాలానే ఉన్నాయి. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ అంతా హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అన్నీ కూడా ఈరోజు వర్క్స్ అన్నీ కూడా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ మా బాబు ఉన్నప్పుడు నాకు వీడియో తీయడం అన్నా పనులు చేసుకోవాలన్నా కూడా చాలా కష్టము. ప్రతి దాంట్లోనూ నాకు అంటే అడ్డు వస్తుంటాడు అనమాట. ఇక్కడ నేను బట్టలు వేసేస్తుంటే చూసారు కదా, ఇంకా నా బట్టలు నేనే వేసుకుంటాను, ఈ బట్టలు నువ్వు వేసుకో, డాడీ బట్టలు డాడీ వేసేసుకుంటాడులే అనేసి అయితే నాకు కథలు చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా అడ్డం వచ్చేస్తూ ఉంటాడు. బట్ ఏం చేద్దాం, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలీదు. సో ఇంకా ఇలాగైతే ఇంకా బట్టలన్నీ కూడా ఇంకా మిషన్లోకి అయితే వేసేసాను. కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఇంక పక్కనైతే పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ నేను చెప్తూ ఉన్నప్పుడు మా బాబు వినట్లేదు, నా బట్టలు నేనే వేసుకుంటాను, నువ్వు వేయకు అనేసి అయితే అంటున్నాడు. సరేలే నీ ఇష్టం అనేసి అయితే చెప్పేస్తాను అనమాట. ఇంకా ఇవి ఇక్కడ మిషన్కి అయితే వేసేసి తర్వాత ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. సో నేను వీడియో ఆన్ చేశాను కాబట్టి తను చూపిస్తున్నాడు అనమాట. నేను వీడియో కోసం నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో తను కూడా వీడియో కోసం అలా చూపిస్తున్నాడు అనమాట. సో ఇంక నేనైతే ఇంకా వేస్తూ ఉన్నాను. సో చూస్తారు కదండి, తన బట్టలు తీసేసుకొని అలా వీడియోకి చూపించేసి మరి అలా వేసేస్తున్నాడు అనమాట. అంటారు కదండి, పెద్దలు ఏది చేస్తే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు అనేసి అయితే నాకు ఇప్పుడు అనిపించింది అనమాట. నేను ఎక్కువగా వీడియోస్కి ఏదైనా చూపించడం అలా చేస్తాను కాబట్టి ఇంకా మా బాబుకు కూడా అదే అలవాటు అయిపోయాను అనమాట. సో ఈ వీడియోకి పిచ్చి కొంచెం మా బాబుకి అయితే తగ్గించాలి. అంటే నేను తను ఉన్నప్పుడు ఎక్కువగా చేయను, కొంచెం ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే తను వీడియోలో కనిపిస్తూ ఉంటాడు. బట్ నేను వీడియో తీస్తున్నట్లు ఒక్కొక్కసారి తనకు తెలియకపోవచ్చు. నేను సైలెంట్గా వీడియో ఆన్ చేసి పెట్టేసి వస్తుంటాను, కానీ ఒక్కోసారి తెలుసుకుంటాను అనమాట. ఇంకా అందుకే అండి పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దలు చూసి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ఏదైనా సరే మనం చేసే దాంట్లోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ చూస్తారు కదా, ఇంకా అన్నీ కూడా వేసేసాను అనమాట. ఇంకా అవన్నీ కూడా తర్వాత వేయాలి, లేదంటే హ్యాండ్ వాష్ చేసేటవన్నీ కూడా. ఇంకా మొత్తానికైతే అక్కడ అన్నీ కూడా వేసేసాము. ఇంకా తర్వాత ఇల్లు లోపల అంతా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టేసి మనం కొంచెం ఇంట్రెస్ట్గా పనులు చేసేస్తే ఖచ్చితంగా ఇంట్లో పనులన్నీ కూడా టయానికి కరెక్ట్గా అవుతాయి అన్నమాట. బద్ధకాన్ని పక్కన పెట్టేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఒక్కోసారి బద్ధకం వచ్చిందంటే ఇంకా ఆ బద్ధకం పోయేంత వరకు ఇంకా అసలు ఒక్క పని కూడా ముట్టనమాట. లేదు, నాకు బద్ధకాన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి పని చేయడం స్టార్ట్ చేశాను, ఇంకా మొత్తం అంతా కూడా చేసేసుకుంటాను అనమాట. ఇంకా సాటర్డే వచ్చిందంటే ఎంత బద్ధకమైనా సరే, ఎంత లేజీగా ఉన్నా సరే ఇంకా చేయడమే అనమాట. ఇంకా అక్కడైతే అవన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను కదా. ఇంకా తర్వాత ఈ లోపలంతా కూడా ఇంకా పని అయితే చేసేసుకొనేసి అయితే వచ్చేసాను అనమాట.
అవి మిషన్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి ఇంకా లోపల కిచెన్లో గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో నేను ఎప్పుడైనా సరే ఇలా వారానికి 1 టైం ఆ 2 టైం ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడ వాషింగ్ మిషన్లో వేసేసాను. అవి కంప్లీట్ అయ్యేలోపు కిచెన్లో ఈ వర్క్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా మధ్యలో ఇంకా హెయిర్ ప్యాక్ కూడా వేసుకున్నానండి. ఇంకా హెయిర్ ప్యాక్ వేసేసుకొని ఇంకా అది నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను అనమాట హెయిర్ ప్యాక్. ఎందుకంటే అది నేను నైటే చేసేసి పెట్టేశాను. ఇంకా ఓన్లీ అప్లై చేసుకోవడమే కదా ఎందుకు అనేసి వీడియో తీయలేదనమాట. హెయిర్ ప్యాక్ వచ్చేసి ఇంకా మందారము అండ్ గోరింటాకు అంటారు కదా, సో అవన్నీ కూడా కలిపేసి మిక్సీకి అయితే వేసేసి పట్టేసుకొని ఇంకా హెయిర్కి అయితే ఇంకా అప్లై చేసేసుకొని ఈ వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో చూసారు కదా ఎంత బిజీగా ఉంటుంది, ఎంత వర్క్ ఉంటుంది. మనకు అంటారు మీకేంటి ఇంట్లో ఊరికే ఉంటారు, ఏం వర్క్ ఉంటుంది అది ఇది అంటారనమాట. చూసే వాళ్ళకి కనపడదు, ఏదైనా సరే చేసే వాళ్ళకే తెలుస్తుంది, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఇంకా అది కిచెన్లో గ్యాస్ క్లీన్ చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. అవన్నీ తీసేసి ఇంకా ఎండకైతే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మా బాబు ఇంకా హాలిడే వచ్చిందంటే తను చాలా అంటే చాలా బోర్గా ఫీల్ అవుతాడండి. ఇక్కడ పిల్లలు వచ్చేసి ఎవరు లేరనమాట ఆడుకోవడానికి, చుట్టుపక్కల కానీ కింద కానీ పైన అక్కడ ఎవ్వరూ లేరండి. సో అందుకోసమే తనకు ఒక్కడే కదా, అందుకే కింద ఓనర్ ఆంటీ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాను అనేసి అయితే తనతో అయితే ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. తను వచ్చేసి చాలా పెద్ద అమ్మాయి, తిను వచ్చేసి చిన్న బాబు. ఎందుకు ఏం పని ఉంది అనేసి అయితే నేను ఒక్కొక్కసారి పంపించాను అనమాట. ఇంకా తనైతే ఇంక నేను వెళ్ళిపోతాను అనేసి అయితే నన్ను ఇంక బలవంతంగా అడిగేసి తను వెళ్ళిపోయాడు. నేను అని చెప్పుకున్నా సరే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా సరేలే వెళ్ళని కొద్దిసేపు వెళ్ళేసి వచ్చేస్తాడు కదా, తనకు కూడా బోర్ అనేసి అయితే ఇంక నేను సైలెంట్ అయిపోయాను. నా వర్క్ అన్నా కంప్లీట్ చేసేసుకుందాం ఫాస్ట్గా అడ్డు లేకుండా ఉంటాడు అనేసి అయితే ఇంకా సరేలే నీ ఇష్టం అనేసి చెప్పేస్తాను. ఇంక తనైతే ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళేసి ఇంక వెంటనే వచ్చేసారులేండి, ఇంకా ఎక్కువసేపు లేడనమాట అక్కడ. ఇంకా ఇవన్నీ కూడా వేసేసేపాటికి ఇంకా ఒక 1/2 అవర్ అయ్యిందండి. చాలా ఉన్నాయి, ఇంకా అక్కడ కూడా వాష్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా అవి కూడా వాష్ చేసినో లేదో మిషన్కి వేస్తానో నాకైతే తెలియదు, కానీ ఫుల్ హెవీ వర్క్ అయిపోయింది ఈరోజైతే. ఇంకా అవన్నీ కూడా ఇంక వేసేసి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ చూస్తారు కదండి మొత్తం అన్నీ కూడా పీకి పందిరి వేసేసాడు అనమాట. మా బాబు ఇంట్లో ఉంటే నాకు చాలా చాలా పెద్ద సమస్య, ఇలా అంటే బొమ్మలతో అనమాట. అన్నీ కూడా కిందకి పీకేయడము, ఇలా సోఫాస్ పైన కవర్ అన్నీ కూడా ఇంకా పీకి పందిరేయడము. చూస్తారు కదండి రైస్ తీసుకొని చాట్లో వేసేసుకొని ఇంకా అలా చేస్తున్నాడు అనమాట. అల్లరి అయితే అసలు తట్టుకోలేను. మార్నింగ్ అన్నీ కూడా బెడ్షీట్స్ అన్నీ కూడా ఎత్తి పెట్టేస్తాను. తర్వాత టీవీ పెట్టించమని అడిగాడు, ఇంకా టీవీ పెట్టించాను. టీవీ చూసుకుంటూ దాని సోఫా పైన పడుకొని బెడ్షీట్ కప్పేసుకున్నాడు అనమాట. ఇలా అనమాట అన్నీ కూడా డబల్ పనులు అయితే చేస్తూ ఉంటాడు అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇంకా సర్దేసుకొని మొత్తం అంతా కూడా నీట్గా చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా ఇవి చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా నేలంతా కూడా తుడిచేయాలి, మాఫ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా చూసారు కదండి ఇంత క్లీన్ చేసేసి తర్వాత అంతా కూడా నీట్గా సర్దేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ ఇంకా అంతా కూడా అంత కసం అంతా కూడా కొట్టేసుకున్నాను అనమాట. ఇక్కడికి నాకు మధ్యాహ్నం లంచ్ కూడా ఇంకా మార్నింగ్ చేసినటువంటి ఫ్రై ఉంది కాబట్టి ఇంకా రైస్ అయితే ఇంకా అలా పెట్టేస్తాను అనమాట. కానీ నేను మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదండి. బాబుకి అండ్ మా హస్బెండ్కి అయితే పెట్టేసి అయితే ఇచ్చేస్తాను అనమాట. ఇంక వాళ్ళు తినేశారు. ఇంకా అక్కడికి నాకు అసలు టైమే లేదనమాట. ఇంక ఇక్కడైతే కసు అయితే కొట్టేస్తున్నాను. ఇంక మా బాబు అయితే ఇంకా డోర్ అయితే తీస్తున్నాడు అనమాట. ఇంకా ఫుల్ ఇప్పుడు గాలి చాలా ఎక్కువగా ఉంది కదండి, ఇంకా ఆ గాలికి అంతా కూడా రిటర్న్ అయితే వచ్చేసింది. అందుకే ఇంకా డోర్ వేసే అనేసి అయితే చెప్తూ ఉన్నాను. ఇక్కడైతే మా బాబు చాట్లో రైస్ వేసుకొని బాటిల్లో వేసేసి ఏమేమో చేస్తున్నాడు, ఎంత చెప్పినా వినట్లేదనమాట. సరేలేని ఇష్టం అనేసి అయితే ఇంకా వదిలేసాను. ఇంకా కసం అంతా కూడా కొట్టేసి ఇంకా మొత్తం అంతా కూడా మాఫ్ అయితే పెట్టేసుకునేసి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా లోపల అంటే బెడ్రూమ్లో ఇంకా మా హస్బెండ్ ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. నేను అందుకోసమే అక్కడైతే వీడియో తీయలేదనమాట. ఇక్కడైతే ఇంకా మాఫ్ పెట్టేస్తూ ఉన్నానండి. మొత్తం అంతా కంప్లీట్ అయ్యేపటికి నాకు ఈవినింగ్ అండి, ఇంకా అసలు నైట్ వరకు, మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తూనే ఉన్నానండి. ఒక్క నిమిషం ఖాళీ లేకుండా చేస్తూనే ఉన్నా చేసినంత అంటే అంతా చేసుకున్నా కూడా నైట్ అయిపోయిందనమాట నా పనులన్నీ కంప్లీట్ అయ్యేపటికి. ఇంకా అస్సలు కూర్చోడానికి కూడా టైం లేదు, ఇంకా తినడానికి కూడా టైం లేదంటే ఇంక కూర్చోడానికి ఎక్కడ ఉంటుందండి. నాకు అలానే ఉంటుంది ప్రతి సాటర్డే, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అనమాట, అలానే ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి సాటర్డే కూడా ఫుల్ అంతా కూడా నీట్ క్లీన్ చేసుకొని అంతా చేసుకుంటాను కాబట్టి ఇంకా అలాగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మాఫ్ అంతా కూడా పెట్టేయడం అయితే అయిపోయింది. ఇంకా ఈ బయట తర్వాత మెయిన్ డోర్ దగ్గర ఇంకా అదంతా కూడా బయట అంతా మాఫ్ పెట్టేసి ఇంకా ముగ్గు వేసేస్తే అక్కడితో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా పూజ చేసుకోవడమే. సో ఫైనల్లీ ఇక్కడైతే ఇంకా స్నానం చేసేసి అయితే వచ్చేసానండి. స్నానం చేసేసి ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా తీసేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఫొటోస్ అన్నీ తీసి కడిగేసే లోపు ఒక 1 అవర్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ పెద్ద పటాలు కదా, అండ్ ఇంకా కలశం కడగడం కానీ అవన్నీ కడగడం చాలా లేట్
లేట్ ప్రాసెస్. నేను అంతా కూడా ఇంకా స్కిప్ చేసేసాను అనమాట, వీడియో తీయలేదు ఇంకా, ఎందుకంటే ఇక్కడికే చాలా లెంతీ అయిపోయింది వీడియో. సో అందుకోసమే అది స్కిప్ చేసేసాను అనమాట. ఇక్కడైతే ఇవన్నీ కూడా ఇంక తీసేసుకుని పూలు అన్నీ కూడా తీసేసి మొత్తం క్లాత్తో అంతా కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానండి. ఇంకా తీసేసి మొత్తం అంతా చేసుకునేసి ఇంకా మంచిగా పూజ చేసుకుంటే అక్కడికి ఈ పని చేసిందంతా కూడా మర్చిపోతాం అనమాట. అంత బాగుంటుంది ఆ రోజు, అంత మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, అంత పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఎంత పని చేసుకున్నా కూడా అలసట అనిపించదు అనమాట ఆ రోజు. ఎందుకంటే ఏం చేసినా మనం ఆ దేవుడి కోసమే కదండి చేయడము. ఇంకా నాకు సాటర్డే చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఎంత పని చేసినా కూడా ఆ రోజు చాలా ఇష్టమైన రోజు కాబట్టి కష్టం అనిపిదు అనమాట. ఇంక ఇక్కడైతే అన్నీ కూడా ఇంకా ఫొటోస్ అన్నీ కూడా ఇంకా తీసేసి అయితే కింద పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకంతా కూడా కడిగేసి మంచిగా బొట్టులు పెట్టేసి ఇంకా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఇంకా పూజ చేసుకోవడమే అనమాట. ఇంకా అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను ఫొటోస్ క్లీన్ చేసుకోవడము, ఫొటోస్ కడగడం అన్నీ చూపించాను కాబట్టి ఈ వీడియోలో స్కిప్ చేసేసాను అనమాట. జస్ట్ అలా చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇదండి, ఇలాగ చేసుకుంటే ప్రతి ఇల్లాలు, ప్రతి హౌస్ వైఫ్ కూడా ఇలా మంచిగా కొంచెం అదే చెప్పాను కదా, బద్ధకాన్ని కొంచెం పక్కన పెట్టేసి చేసేసుకుంటే మనకు బాగుంటుంది అండ్ ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది. ఇంకా ఇదండి, ఇలా చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా ఫొటోస్ అన్నీ కడిగేసి ఇంకా కలశం కూడా పెట్టేసి ఇంకా ఫొటోస్ పూలు అన్నీ కూడా పెట్టేసుకుని మంచిగా దీపం అయితే పెడుతూ ఉన్నాను అనమాట. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చేసి 6:45 అయ్యిందండి టైం, ఈవినింగ్ అనమాట. 6:45 అయ్యింది. ఈ టైం వరకు నిజమండి, నమ్మితే నమ్మచ్చు, నమ్మకపోతే పోవచ్చు, అది మీ ఇష్టము. కానీ నేను కష్టపడి చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇంతవరకు నా మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు ఎంత పని చేశాను. ఇంకా అక్కడికి కొన్ని స్కిప్ చేసేసాను అనమాట. ఫొటోస్ కడగడం కానీ, మధ్యాహ్నం లంచ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా కొంచెం స్కిప్ చేసేసాను అనమాట. అంటే వీడియోలో అన్నీ చూపించుకుంటూ పోతే ఒక 1 hour అయినా పడుతుంది అనమాట, కొంచెం చూపించినా కూడా. సో అందుకోసమే నేను మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా చూపించేసాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఫైనల్లీ ఈవినింగ్ అయితే ఇంకా పూజ అయితే మంచిగా చేసేసుకుంటూ ఉన్నానమాట. నాకు పూజ చేసుకోవడం అంటే చాలా 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 ఇష్టం అండి. పూజకు కానీ ఏదైనా వ్రతాలకు కానీ ఇలాంటివన్నీ కూడా నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను అనమాట. అండ్ ఆ టైంలో ఓపిక కూడా ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, అంత ఓపిక వచ్చేస్తుంది. ఇంకా బద్ధకం అనే పదం అసలు మన దగ్గర ఉండదు అనమాట, ఎటో వెళ్ళిపోతుంది అనమాట ఆ టైంలో. ఇంకా ఇట్లాగైతే ఇంకా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. నా ఫ్యామిలీ కోసం, మా హస్బెండ్, నా బాబు నా కోసం మంచిగా ఎప్పుడు కూడా నేను ఇదే కోరుకుంటాను. నా ఫ్యామిలీ బాగుండాలి, మంచిగా ఉండాలి చాలు. నలుగురికి పెట్టే విధంగా ఉండాలి, కానీ నలుగురితో అడుగుపించుకునే విధంగా ఉండకూడదు అనేసి అయితే ఇదొక్కటే కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఇదే కోరుకుంటాను నా ఫ్యామిలీ నుంచి. సో మాకు ఆ దేవుడు మా వెంట ఉన్నాడు, ఖచ్చితంగా నాకు మంచిగా చేస్తాడు. నేను ఏదైనా సరే నేను కోరుకున్నాను, నాకు అది కావాలంటే ఖచ్చితంగా ఆ దేవుడు నాకు ఇచ్చేస్తాడు. ఇంకా అందుకోసమే ఆ దేవుడి కోసం ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఇలాగైతే పూజ అయితే చేసేసుకున్నాను. అండ్ ఆ హారతి కూడా ఇంకా ఇచ్చేసి బయట తులసమ్మకు అండ్ బయట డోర్ దగ్గర అంతా కూడా ఇంకా అగరబత్తులు అయితే వెంటిచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా వచ్చేసాను అనమాట. ఇక్కడైతే హారతి ఇవ్వడానికైతే ఇంకా తీసుకున్నాను అనమాట. కర్పూరం అవన్నీ కూడా ఇంకా వెతుక్కుంటూ ఉన్నాను, అంటే కింద పెట్టేస్తాను అన్నీ కూడా. నాకు కబోర్డ్ ఉందన్నమాట, దేవుని గదిలో కబోర్డ్ అయితే ఉంది, అన్నీ కూడా ఆ కబోర్డ్స్లో కింద అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా ఒకసారి ఎప్పుడైనా నేను అనుకుంటాను, ఎప్పుడైనా మనం పూజ గది టూర్ చేయాలి, పూజ గది టూర్ చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. కానీ ఏంటంటే ఈ టూర్స్ అంటే పూజ గది టూర్ చేయాలన్నా, అంటే హోమ్ టూర్ చేయాలన్నా, ఇలాంటివి చేయాలంటే ఖచ్చితంగా మనకు హెల్ప్ ఇంకొకరు ఉండాలి, మనం ట్రైపాడ్ పెట్టుకొని చేయడానికి వీలు కాదు. ఇలాంటి వ్లాగ్స్ అయితే నేను మామూలుగా నాకు ఎవ్వరూ తీరనమాట, నేనే ట్రైపాడ్కి పెట్టేసుకొని చేసుకుంటాను. ఇలాంటి టూర్ ఏమైనా చేయాలంటే హోమ్ టూర్ కానీ, పూజ గది టూర్ కానీ, కిచెన్ టూర్ కానీ, ఫ్రిడ్జ్ టూర్ ఇలాంటివి ఏమైనా చేయాలంటే ఖచ్చితంగా ఒకరి హెల్ప్ అవసరం అవుతుంది. కానీ మా ఆయన నాకు అంత టైం ఇవ్వట్లేండి, ఇలా వీడియోలు తీసే అంత టైం తనకు ఉండదన్నమాట. అందుకోసమే కొంచెం డిలే అవుతుంది. బట్ చూస్తాను, ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా పూజ గది టూరు అండ్ హోమ్ టూరు చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట.
ఇంకా ఇక్కడైతే ఇది ఇంకా సాంబ్రాణి అండ్ ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నాను. ఇదైతే ఇంకెందుకో చాలా డేస్ అయింది అది తెచ్చిపెట్టేసి, అండ్ అంత ప్యాక్ అంతా కూడా ఓపెన్ చేయలేదు. అంటే ఇంతకు ముందు ఉండేవి, అది కొంచెం ఎందుకో అంటుకోలేదనమాట. ఇంకా ఈ టైంలోనే కరెంట్ అయితే పోయిందనమాట. సడన్గా నేను పూజ చేస్తూ ఉన్నానండి, కరెంట్ పోయింది. అండ్ ఆ కరెంట్ పోయినా కూడా ఆ వెలుగులో ఎంత మంచిగా కనపడుతున్నాడు చూడండి. లక్ష్మికని అక్కడ మన వెంకటేశ్వర స్వామికి కూడా ఎంత మంచిగా ఉన్నారు. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలాగ పూజ చేస్తూనే ఉన్నాను. ఇంకా మధ్యలో కరెంట్ పోయేసి వచ్చేసిందనమాట. చాలా బాగా చేసుకున్నానండి, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్లీ ఇలా పూజ అయితే చేసేసుకొని కంప్లీట్గా మంచిగా మొక్కు వేసుకున్నాను అనమాట. ఇంక మా బాబు కూడా ఇంకా ఇక్కడ మొక్కోవడానికి అయితే వచ్చేస్తున్నాడు, దండం పెట్టేసుకోమని చెప్పేసాను. మా బాబు కూడా చాలా నాలాగా భక్తి చాలా ఎక్కువ అనమాట. ఇంకా తనకు కూడా ఇక్కడైతే ఇంకా కర్పూరం అయితే వెలిగించేసి అయితే ఇచ్చేసానండి. ఇంకా హారతి అయితే ఇచ్చేసాను, దేవుళ్ళకి ఇచ్చేసి ఇంకా నేను కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం బిజీగా ఉన్నాడు, తనైతే ఇంకా రాలేదనమాట. ఇంకా నేను బాబు ఇద్దరేం పూజ అయితే చేసేసుకున్నామండి. చక్కగా పూజ చేసేసుకుని మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా, ఇంకా హోంవర్క్ అయితే బాబుకి చేయించాలన్నమాట. అంటే సాటర్డే సండే 2 days లీవ్ వచ్చినాయి అయినా కూడా ఇంకా సాటర్డేనే మొత్తం కంప్లీట్ అయితే చేయించేసాను అనమాట. మా బాబు హోంవర్క్ చేయాలంటే తల ప్రాణం తోకకు వస్తుందండి. అంటే తన హోంవర్క్ నాకు తల తిరుగుతుంది, అలా ఉంటుంది హోంవర్క్. అంటే పిల్లలు క్లాస్ కొంచెం హై క్లాస్కి వచ్చే అంతకి ఇంకా వాళ్ళ హోంవర్క్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇక్కడైతే డైలీ మా బాబుకి మా హస్బెండ్ ఎక్కువగా హోంవర్క్ చేయిస్తుంటాడు. ఈరోజు ఇంకా ఇద్దరం కూర్చుండిపోయామన్నమాట. ఇంకా బుక్స్ అయితే ఇచ్చేస్తారు, చూద్దాం ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది అయితే. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ బయట నుంచి ఇంకా మిర్చి అయితే తీసుకొచ్చేసారనమాట. ఇంకా ఎందుకు మిర్చి తినాలనిపించింది, ఇంకా తీసుకొని అయితే వచ్చేసాను అనమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అలా నేను బిజీగా ఉన్నానేసి అయితే ఇంకా మా హస్బెండే మా బాబుకి నాకు ఇద్దరికి తినిపించేస్తున్నాడు అనమాట. సో ఇంకా చూస్తూ ఉన్నాము ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది. అయితే ఇంకా నాకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకా మన గూగుల్ ఉంది కదండి, అందులో చూసేసి ఇంక బాబుకి అయితే హోంవర్క్ అయితే చేయించడమే. ఇంక ఇక్కడైతే హోంవర్క్ చేయించేసి ఇంకా డిన్నర్కి అయితే ఇంకా చేసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనలీ ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసినటువంటి వీడియో అయితే ఫైనలీ షేర్ చేసేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా బద్ధకాన్ని కొంచెం పక్కన పెట్టేసి పనులు చకాచకా చేసేసుకుంటే హౌస్ వైఫ్కి ఒక అర్థం ఉంటుందన్నమాట. ఏదైనా సరే మనం కంప్లీట్గా ఒక మన లైఫ్ని లీడ్ చేస్తున్నాము అంటే దానికి అర్థం అనేది అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనం అన్నిటిని పాటించి బద్ధకాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బద్ధకం పక్కన పెట్టేసేయాలండి. రేపు చేసుకుందాంలే, తర్వాత చేసుకుందాంలే, అప్పుడు చేసుకుందాంలే, ఇంకో గంటకు చేసుకుందాంలే అని డిలే మాత్రం పెట్టుకోకూడదు. కానీ నాకు కూడా ఒక్కొక్కసారి అలా డిలే చేస్తూ ఉంటాను, ఒక్కోసారి అలా చేయకూడదు అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఇదండి, ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.